నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. తమ కష్టాలు చెప్పుకునేందుకు మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బారుకు రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు తరలివస్తున్నారు. ఉండవల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో బాధితుల నుంచి వినతులు స్వీకరించిన మంత్రి ఆయా సమస్యలపై తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పిస్తున్నారు. గత ప్రభుత్వంలో తమ భూములను వైసీపీ నాయకులు కబ్జా చేశారని, వాటిని తిరిగి ఇప్పించాలంటూ ఎక్కువగా ఫిర్యాదులు అందాయి. అలాగే ఉపాధి అవకాశాలు కల్పించి ఆదుకోవాలంటూ పలువురు మంత్రి లోకేష్ కు విజ్ఞప్తి చేశారు. ప్రతి వారం ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో మంత్రి సమీక్షిస్తూ ఉండడంతో బాధితుల్లో భరోసా పెరుగుతుంది. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 50వ వార్డులో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. శారదా కాలనీ పరిసర ప్రాంతాల్లో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో కలిసి పర్యటించారు. నిర్మాణంలో ఉన్న డ్రైనేజీ రోడ్ల పనుల పురోగతిని పరిశీలించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో వాటర్ పైప్ లైన్ లీక్ కావడంతో అనేక మంది డయేరియా బారిన పడి ప్రాణాలను కోల్పోయినా కూడా పట్టించుకోలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 15 కొత్త పైప్ లైన్ నిర్మాణాలకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. మొత్తం 30 లైన్లలో ఉన్న పైప్ లైన్లు, రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలను చేపడుతున్నట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం పేదలు నివసించే ప్రాంతాల్లో అన్ని సౌకర్యాలను కల్పించేలా పనిచేస్తుందన్నారు. ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని లైన్లు కూడా దాదాపు 1వ లైన్ నుండి 21 లైన్లు, 31 లైన్లు కూడా పూర్తిగా కొత్తగా పైప్ లైన్ ఏర్పాటు చేయడంతో పాటు డ్రైన్స్ అలాగే రోడ్లను నిర్మించేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించాలని చెప్పి అధికారులను ఆదేశించడం జరిగింది. దాంతోపాటు చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ముందుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అవగాహన చేసుకొని వారు ఎక్కడ కూడా ఎంక్రోచ్ అయ్యి ముందుకొచ్చి రోడ్డుని కబ్జా చేసేటువంటి ప్రయత్నం కాకుండా ఉన్న చోట వాళ్ళందరూ కూడా వాళ్ళ పరిధిలో ఉంటే వెంటనే డ్రైన్స్ని ఏర్పాటు చేయడం, అలాగే రోడ్లను ఏర్పాటు చేయడం, అవసరమైనటువంటి అన్ని మౌలిక సదుపాయాలు కూడా ఈ ప్రాంతానికి ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఉన్నాం. తప్పకుండా ప్రజలు సహకరించాలి, అధికారులు అప్రమత్తంగా ఉండి ఇవన్నీ కార్యక్రమాలు ముందుకు తీసుకొని వెళ్ళాలి. మేము కూడా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా పేదలు నివసించేటువంటి ప్రాంతాల్లో అన్ని మౌలిక సదుపాయాలతో పాటు ఎవరైతే ఇల్లు కట్టుకోవాలనుకుంటారో అటువంటి వాళ్ళందరూ కూడా హౌసింగ్ స్కీమ్ కింద ఇల్లు కట్టించేటువంటి కార్యక్రమం, పట్టాలు లేని వాళ్ళకి పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమం, ఇవన్నీ కూడా యుద్ధపాతిగా కాకపోయినా ఒక టైం బాండ్తో తప్పకుండా ప్రభుత్వం చేయాలనే ఆ కృతనిశ్చయంతో ఉంది. అందుకని ప్రజలు సహకరించాలి. నగరంలో పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి పర్యటించారు. 21 డివిజన్లోని కృష్ణబాబు కాలనీలో పర్యటించిన ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రైమరీ హెల్త్ సెంటర్, శిథిలావస్థకు చేరిన రోడ్లు, డ్రైనేజీలను పరిశీలించారు. రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు. స్థానిక నాయకులతో కలిసి నగరంలో పర్యటించిన ఎమ్మెల్యే మాధవి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. నగర శివారు ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు. ఒమేగా హాస్పిటల్, ఆర్ఎంపీ, పీఎంపీ కమ్యూనిటీ పారామెడికల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం జరిగింది. సంగడిగుంటలో నిర్వహించిన ఈ వైద్య శిబిరంలో డాక్టర్ గీతా రుక్మిణి పాల్గొని రోగులకు ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించి క్యాన్సర్పై అవగాహన కల్పించారు. క్యాన్సర్ పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండడంతో పాటు తొలి దశలోనే గుర్తించి ట్రీట్మెంట్ చేయించుకుంటే నివారించవచ్చని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. ఈ గుంటూరు చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా మీరు నాకు క్యాన్సర్ ఉన్నది లేదు అనే ఆలోచన కాకుండా మీకు ఎటువంటి అనుమానం ఉన్నా ఒమేగా హాస్పిటల్ లాంటి మన బిగ్గెస్ట్ హాస్పిటల్ మనకి గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఉన్నది కాబట్టి దాని దగ్గరికి వెళ్ళి ప్రివెంటివ్గా చెక్ చేయించుకొని దాని బారి నుంచి తప్పించుకొని మీ కుటుంబాలని కాపాడుకోవాల్సిందిగా ది ఆర్ఎంపీ అండ్ పిఎంపీ కమ్యూనిటీ పారా మెడికల్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి తరఫున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మన శరీరంలో ఎక్కడైనా పులిపీరు లాంటిది కానీ, గడ్డ రూపంలో కానీ, అట్లాగే మరి ఇటువంటి మార్పులు వచ్చినప్పుడు కానీ, సంభవించినప్పుడు కానీ వెంటనే ఇది గడ్డ, కురుపా లేకపోతే ఇది క్యాన్సరా అనే నిర్ధారణ చేసుకోవడం కోసం ఈ యొక్క ఒమేగా హాస్పిటల్ వారికి కలిసి డాక్టర్ నాగేశ్వర్ గారిని కలిస్తే
మీకు మేలు జరుగుతుంది. ఇప్పుడు ఈ ఉన్నటువంటి సమాజంలో క్యాన్సర్ అంటే మరణం కాదు, క్యాన్సర్ అంటే తగ్గుతుంది అని తేల్చడం కోసం, అని నిర్ధారణ చేయడం కోసం ఇటువంటి ఫ్రీ స్క్రీనింగ్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే రోజుల్లో క్యాన్సర్ అంటే మరణం అనుకునేవాళ్ళం. ఇప్పుడు క్యాన్సర్ అంటే మరణం కాదు, నిర్ధారణ చేసి జబ్బు తగ్గిస్తున్నారు. రేడియేషన్లో కానీ కీమోలో కానీ రకరకాల వైద్య రంగంలో బాగా ఇచ్చేస్తున్నారు. కాబట్టి అట్లొకటి అదొకటి. మళ్ళీ ఆరోగ్యశ్రీలో కూడా ఈ యొక్క క్యాన్సర్ వైద్య శిబిరం ఆరోగ్యశ్రీలో కూడా పెడుతున్నారు. కాబట్టి మీరు డబ్బుల గురించి భయపడకుండా ఒమేగా హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ నాగేశ్వర్ గారిని వారి యొక్క వైద్య బృందాన్ని కలిస్తే మీకు మేలు జరుగుతుందని తెలియజేస్తూ, తనకు ప్రతిపక్ష నాయకుడి హోదా కల్పించాలంటూ వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం అసెంబ్లీ స్పీకర్, సెక్రటరీలకు నోటీసులు జారీ చేసింది. అసెంబ్లీ రూల్ బుక్లోని నిబంధనలను తమ ముందు ఉంచాలని ఆదేశిస్తూ 3 వారాలకు కేసును వాయిదా వేసింది. అయితే 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే వైసీపీ నుంచి ఎన్నికైనందున ప్రతిపక్ష హోదా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వర్తించదని ప్రభుత్వం చెబుతోంది. కనెక్ట్ ఏపీ 2024 ఎక్స్పో టెక్నికల్ సెమినార్ విజయవాడ A1 కన్వెన్షన్లో ప్రారంభమైంది. రేపటి వరకు ఈ సెమినార్ కొనసాగుతోంది. కేబుల్ టీవీ, ఓటీటీ, ఇంటర్నెట్ టెక్నాలజీ రంగాలలో వస్తున్న వినూత్న మార్పులను నిపుణులు వివరిస్తున్నారు. సెమినార్కు భారీ స్పందన లభిస్తోంది. సెమినార్లో సిటీ బ్రాడ్బ్యాండ్, సిటీ డిజిటల్ ప్రత్యేక స్టాల్స్ ను ఏర్పాటు చేసింది. వివిధ ప్రాంతాల ఎంఎస్ఓలు, ఆపరేటర్లు ఎక్స్పోను సందర్శించి టెక్నాలజీ పట్ల అవగాహన పెంచుకుంటున్నారు. కేబుల్ ఆపరేటర్లకి లేటెస్ట్ టెక్నాలజీ అన్ని అడాప్ట్ చేయాలంటే కంపల్సరీ ఇక్కడ ఎగ్జిబిషన్లో ఓటీటీ ప్లేయర్స్, బ్రాడ్బ్యాండ్ ప్లేయర్స్, లేటెస్ట్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అందరూ ఇక్కడ ఎక్స్పోకి వస్తారు. కాబట్టి ఇక్కడ ఈ ఎక్స్పోలో కేబుల్ టీవీ ఆపరేటర్ వచ్చి ఇక్కడ సెమినార్లు అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆ సెమినార్లు అన్నీ కూడా అటెండ్ అయ్యి వాళ్ళకి కావాల్సిన కొత్త టెక్నాలజీ అన్నీ అడాప్ట్ చేసుకొని ఇప్పుడు రాబోయే ఫ్యూచర్లో ఈ టెక్నాలజీస్ అన్ని అడాప్ట్ చేసి ప్రతి ఇంటికి ఓటీటీ ప్లే కానీ, బ్రాడ్బ్యాండ్ కానీ, హై స్పీడ్ ఇంటర్నెట్ కానీ, స్మార్ట్ హోమ్ కాన్సెప్ట్ ఇవన్నీ డెవలప్ చేయాలంటే కంపల్సరీ ఇట్లాంటి ఈ కాన్సెప్ట్లన్నీ ఇక్కడ వచ్చి అడాప్ట్ చేసుకుంటే డెఫినెట్గా ఫ్యూచర్లో కస్టమర్కి మంచి సర్వీస్ ఇవ్వగలుగుతారు. భవిష్యత్తు కూడా ఇంకా 10-15 ఇయర్స్ పాటు ఇది టెలికాం కంపెనీస్తో పాటు కానీ ఎవరితోనైనా కానీ ఈ యొక్క గుత్తాధిపత్య ధోరణి నుంచి బయటికి రావడానికి సగటు ఆపరేటరు నిలబడటానికి ఈ సదస్సు అన్నీ ఉపయోగపడతాయి. టెక్నాలజీ అనేది ఇప్పుడు ఎవల్యూషన్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు పూర్వం ఏంటంటే మామూలుగా కానీ బ్రాడ్బ్యాండ్ అయితే క్యాట్ 5 కేబుల్స్ వాడేవాళ్ళం. ఇవాళ ఏమైందంటే మొత్తం ఫైబర్ హోమ్ టు ఫిట్ చేసి ఇంటింటికి ఫైబర్ అనే కాన్సెప్ట్ తీసుకుని దాంతో మూలాన్ని ఏంటంటే హై స్పీడ్ ఇంటర్నెట్ ఇవన్నీ కూడా ఇవ్వగలుగుతాం. అదర్ సర్వీసెస్లో కూడా మనకు కేబుల్ ఆపరేటర్ ఎంటర్ అవ్వగలుగుతాడు. పూర్వం ఏంటంటే ట్రెడిషనల్ కేబుల్ టీవీ ఒక్కటే ఇవ్వగలిగేవాడు. ఇవాళ ఎప్పుడైతే ఈ ఫైబర్ టెక్నాలజీ, లేటెస్ట్ టెక్నాలజీ అన్నీ అడాప్ట్ చేసుకుంటున్నారో ఇప్పుడు ఇంటింటికి హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్, ఓటీటీ ప్లేను సర్వీసెస్, ఓటీటీ సర్వీసెస్, ఈ స్మార్ట్ హోమ్ కావాల్సిన అన్ని సర్వీసెస్ అన్నీ కేబుల్ టీవీ ఆపరేటర్ అందించగలుగుతాడు. దానివల్ల ఏంటంటే కేబుల్ టీవీ ఆపరేటర్కు సగటు కస్టమర్కి కావాల్సిన అన్ని సర్వీసులు ఒక సింగిల్ ఫైబర్ నుంచే అది ఇంట్లోకి ఇవ్వగలుగుతారు. దానివల్ల ఏంటంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ బాగుంటుంది. కస్టమర్ ఫీల్ హ్యాపీ. దానివల్ల కేబుల్ టెలికాం కంపెనీలకి మాకు తేడా ఏంటంటే ఇక్కడ కేబుల్ ఆపరేటర్ కాల్ చేస్తే వితిన్ ఒక హాఫ్ అన్ అవర్లో ప్రాబ్లం రెక్టిఫై చేయగలుగుతాడు. అదే వేరే అదర్ టెక్నాలజీ నెట్వర్క్ టెలికాం కంపెనీస్ అయితే ఇట్ టేక్స్ ఆల్మోస్ట్ 24 hours to 48 hours కంప్లైంట్ రెక్టిఫై చేయడానికి. సో ఇది అదే ఇక లోకల్ కేబుల్ ఆపరేటర్ అయితే ఈ యొక్క కంప్లైంట్ అనేది వితిన్ మినిట్స్లో అయిపోద్ది. అట్ ద సేమ్ టైం లేటెస్ట్ టెక్నాలజీ అన్నీ ఇవ్వగలుగుతారు కాబట్టి బాగుంటుంది కస్టమర్కి కూడా. యాక్చువల్లీ ఇండస్ట్రీగా గుర్తించాలని ఒక డిమాండ్ పూర్వం నుంచి ఉంది. బట్ అది ఇంతవరకు అది సాకారం అవ్వలేదు. బట్ అట్ ద సేమ్ టైం రైట్ ఆఫ్ వే అని చెప్పి ఎప్పటి నుంచో రైట్ ఆఫ్ వే, పోల్ ట్యాక్స్ ఎత్తేయాలి, ఇట్లాంటివన్నీ ఇస్తే ఏంటంటే కేబుల్ టీవీ ఆపరేటర్కి ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ తక్కువ రేట్లు ఇవ్వగలుగుతారు. ఇంకా న్యూ టెక్నాలజీ అడాప్ట్ చేసుకోగలుగుతారు. ఇంకా బాగా సర్వీస్ బాగలుగుతారు. బట్ ఏంటంటే బ్రాడ్బ్యాండ్ పాలసీ, నేషనల్ బ్రాడ్బ్యాండ్ పాలసీలు ఉన్నాయి కానీ అన్నీ ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయట్లేదు. రైట్ ఆఫ్ వే ఇంప్లిమెంట్ చేయట్లేదు. అట్ ద సేమ్ టైం పోల్ ట్యాక్స్ తీసేస్తాం అన్నీ ప్రభుత్వాలు మారినప్పుడల్లా చెప్తాను. బట్ ఇంతవరకు కూడా
అయితే ఎలక్ట్రిసిటీ పోల్ ట్యాక్స్ తీసామని చెప్పి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. బట్ ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ అయితే చేయలే. ఇట్లాంటివన్నీ చేస్తే ఏంటంటే కేబుల్ టీవీ ఆపరేటర్ మీద బడ్డెన్ తగ్గుద్ది. లేటెస్ట్ టెక్నాలజీ కానీ లేటెస్ట్ సర్వీసెస్ కానీ ఇవన్నీ అతి తక్కువ రేట్లో అందించడానికి కుదురుతుంది. బట్ వీటన్నిటి అవ్వలేదు కాబట్టి ఇవన్నీ ప్రాబ్లంగా ఉంది. ఉత్తమ సేవలు అందిస్తున్న డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కరీంను నేడు ఘనంగా సన్మానించారు. జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, ఆర్జేటీసీ కృష్ణవేణి పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పిస్తూ డీటీసీ కరీం అనేక కార్యక్రమాలను చేపట్టారన్నారు. స్వచ్ఛంద సంస్థల ద్వారా జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మైనర్ల డ్రైవింగ్ ను అరికట్టడంతో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్, బైక్ రేస్లను కట్టడి చేయాలని కోరారు. భవిష్యత్తులో రోడ్డు భద్రతపై మరిన్ని కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జనచైతన్య వేదిక అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి, మొమ్మిడేల కృష్ణమూర్తి, మానవతా చైర్మన్ రమేష్, ధనుంజయ్ తదితరులు పాల్గొన్నారు. పిల్లలకు కౌన్సిలింగ్ ఇవ్వటం, నా ఉద్దేశంలో తల్లిదండ్రులకు కూడా కౌన్సిలింగ్ అవసరం నా అభిప్రాయం. ఎందుకంటే ఒక పిల్లడే ఉండేసరికి గాడాలతో వాడు అడిగిందల్లా అప్పు చేసైనా సరే స్పోర్ట్స్ బైక్ కొనిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి కరీం గారు ఒక మంచి అధికారిగా, ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్గా వారు వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు మనకు తెలుసు. ఆయన ఎంతో మరి ఈ కౌన్సిలింగ్ ద్వారా వీళ్ళందరిలో కొంత మార్పు తేవాలని ఒక మంచి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇంకొద్దిగా నాకు బాధ్యత ఇంకా పెంచారు. మీరు చేసిన ఈ కార్యక్రమం వల్ల, ఈ సన్మానం వల్ల నాలో ఇంకా బాధ్యత పెరిగింది. యాక్చువల్గా ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది నేను రెగ్యులర్గా డిపార్ట్మెంట్ ఎప్పుడు చేసే కార్యక్రమమే. కాకపోతే అంతకుముందు ఈ రూమ్ కొద్దిగా వేకెంట్ రూము ఖాళీగా ఉంటే మేము ఆ ఇన్స్పెక్టర్స్తో కలిసి ఇది డిజైన్ చేసాం. ఇది ఒక క్రియేటివ్గా ఉంటుంది. ఒక రూమ్లో కూర్చోబెట్టి డైలీ ఇక్కడికి ఎల్ఎల్ఆర్స్కు, డ్రైవింగ్ లైసెన్స్కి, అలాగే ఏ కార్యక్రమాలకైనా ఆఫీస్కి వస్తుంటారు. రోజుకి 200 నుంచి 300 మంది. వీళ్ళందరికీ అవగాహన కల్పిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో మేము స్టార్ట్ చేసాము. కొద్దిగా డీలర్స్ వాళ్ళు కోఆపరేట్ చేయబట్టి బాగా సక్సెస్గా చేశారు. దీన్ని మా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా కోఆపరేట్ చేశారు. పాదగుంటూరు పోలీస్ స్టేషన్లో నమోదైన ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులో పోలీసులు నిందితుడికి వంత పాడుతున్నారని జాతీయ మాల మహానాడు వ్యవస్థాపకులు ఈమని చంద్రశేఖర్ ఆరోపించారు. నిందితుడికి 41A నోటీసులు ఇచ్చిన కేసును నీరుగారుస్తున్నారని మండిపడ్డారు. శ్రీకాంత్ చౌదరి అనే అతను కులం పేరు పెట్టి మాలామారి అని చెప్పి, సంబుదాన్ అని చెప్పి, అంటే 307 కూడా దీంట్లో మెన్షన్ చేయాలి, చెప్పడం జరిగింది. అయితే 11/7 పాదగుంటూరు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అయింది, అట్రాసిటీ. డిఎస్పీ ఎంక్వైరీ కూడా అయింది. అయితే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే, మేము దళితుల పక్షాన ఉన్నాము, మీకు హోంమంత్రి ఇచ్చామని చెప్తున్నారు. చట్టం ఏం చెబుతుందంటే, ఎప్పుడైతే అట్రాసిటీ బుక్ అవుతుందో అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయకుండా ఇక్కడ పోలీసులు వాళ్ళ స్వార్థం కోసం 41 నోటీస్ ఇస్తూ ఉన్నారు. ఈ కేసులో ఇది చాలా జెన్యూన్ అయింది. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, హోంమంత్రి గారు కావచ్చు, అట్రాసిటీ జరిగినప్పుడు ఇమ్మీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి 1918 చట్టం చెప్తా ఉంది. ఇక్కడ డిఎస్పీ గారు ఈ కేసుని నీరుగార్చే విధంగా 41 నోటీస్ ఇస్తూ ఉన్నాడు. ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కింద ఇమ్మీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన జరుగుతూ ఉంది. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.